హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. అదేనండి, పెళ్ళిళ్ళలో క్యాటరింగ్లో చేసే బీరకాయ దొండకాయ ముక్కల పచ్చడి. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని బాగా మరిగించినాక సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని 1 కప్పుని యాడ్ చేసుకోండి. ఇలా బీరకాయ ముక్కలు వేసుకొని ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక టమోటాను కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మగ్గనించుకోవాలండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టిఫిన్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మళ్ళీ 10 నిమిషాల వరకు మూత పెట్టి ముక్కలంతా మగ్గేంత వరకు ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు దీన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు చల్లారనిచ్చుకోవాలండి. ఇలా చల్లారనిచ్చుకొని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇలా ముందుగా మనం వేయించి పెట్టుకున్న బీరకాయ పచ్చిమిర్చి టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ను కూడా యాడ్ చేసి కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందాం. చింతపండుని మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. డెఫినెట్గా ఇది ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపుకి తిరగమాతకు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 4-5 ఎండుమిర్చి రెబ్బలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాం కొత్తిమీరను కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే పోపు అంతా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి దొండకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి దొండకాయ ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది, తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపును కూడా వేసేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ బీరకాయ దొండకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా బాగా కలుపుకొని మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు